హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జోష్నా టాక్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియోలో మా పాపకి ఇంట్లో హోమ్మేడ్ సెర్లాక్ చేశాను అని చెప్పాను కదా, అది తినిపిస్తానని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ టైము. ఆ సెర్లాక్ ఎలా చేయాలో కొంతమంది కామెంట్స్ చేశారనమాట. హోమ్మేడ్ సెర్లాక్ పెట్టండి, అది వీడియో చేసి చెప్పండి అనేసి. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను, అందరూ తప్పకుండా చూడండి. అలాగే ఇంకా ఎవరైనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా అయితే ఒక చిన్న గ్లాస్ నిండా రైస్ తీసుకున్నాను అనమాట, వైట్ రైస్. సో ఆ గ్లాస్కి కాల్ భాగం మెజర్మెంట్, ఒక ఫుల్ గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి కాల్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, ఇంకొక కాల్ గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నాను అనమాట. సో ఉద్దిపప్పు తర్వాత ఇంకొక కాల్ గ్లాసు శనగ్గింజలు, వేరుశెనగ గుండ్లు ఉంటాను లేదా అవి కాల్ గ్లాస్ అనమాట. ఇంకొక కాల్ గ్లాసు పెసలు, పచ్చ పెసలు ఉన్నాయి కదండి అవి. అలాగే ఇంకొక కాల్ గ్లాసు మసూర్ దాల్, ఇది దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే పచ్చశనగపప్పు కొంచెం టేస్ట్ కోసం కాల్ గ్లాసు. అలాగే ఒక 10-12 బాదాము, అలాగే ఇంకొక 10-12 కాజు. వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. అలాగే కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ అలా జీలకర్ర, కొద్దిగా వాము అనమాట, కొంచెం డైజెషన్ కోసం పిల్లలకి. అలాగే ఇంకొక 4 గ్లాసు పెసరపప్పు అనమాట. సో ఇవన్నీ తీసుకున్నాం కదా, టోటల్ ఎన్ని ఉన్నాయంటే ఐటమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొనేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. సో కొంతమంది అయితే విడివిడిగా కూడా తీసుకుంటారు, పప్పులన్నీ ఒకసారి వాష్ చేసుకుంటారు, బియ్యం ఒకసారి వాష్ చేసుకుంటారు. అంత ప్రాసెస్ ఎందుకు అనేసి నేను అంతా కలిపి ఒకే గిన్నెలో తీసుకున్నాను అనమాట, వాష్ చేసుకుందాం అనేసి. సో ముందుగా అయితే వాటర్ పోసేసి అందులోకి బాగా వాష్ చేయాలి. ఇప్పుడు మనము అన్నం పెట్టడానికి బియ్యము ఎలా వాష్ చేస్తామో అలా బాగా ఒక 1 2 3 టైమ్స్ వాష్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి పెట్టడం కదా, కొంచెం నీట్గా వాష్ చేస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది, ఏదైనా చెత్త ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. అందువల్ల నీట్గా ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేయాలన్నమాట. సో వాష్ చేసుకున్నాక అలా నీళ్ళన్నీ వంచేయాలి. బాగా వాష్ చేశాక, నీళ్ళు వంచేసాక ఇలా బాగా చూడండి, బాగా కడుగుతూ పిసుకుతూ వాష్ చేయాలన్నమాట. సో వాష్ చేశాక ఇలా ఉంటుందన్నమాట. సో ఇదంతా ఒక క్లాత్లో, కాటన్ క్లాత్లో ఇలా తీసేసుకోవాలి, పరుచుకోవాలన్నమాట. ఫస్ట్ ఉండే బియ్యాన్ని అంతటినీ కూడా అలా బాగా తుడుచుకోవాలి, తడి లేకుండా క్లాత్తో బాగా తుడిచేసేయాలన్నమాట. సో ఆరబెడుతున్నాం కదా, ఒక్కోసారి ఎంత వాటర్ వంచేసినా కూడా కొంచెం తడి అనేది అలానే ఉంటుంది కదా. సో దాన్ని బాగా తుడిచేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, మొత్తం ఆరిపోవాలి. మీకు ఎండ బాగా వస్తుంటే ఇంటి దగ్గర ఎండలో వేస్తే ఒక్క హాఫ్ అన్ అవర్లో కూడా ఎండిపోతాయి అన్నమాట, బాగా డ్రై అయిపోతాయి. ఫ్యాన్ కింద కూడా వేసుకోవచ్చు. ఫ్యాన్ కింద అంటే మోస్ట్లీ 1 అవర్ అలా, 1 అవర్లో డ్రై అయిపోతాయి. ఇలా బాగా దూరంగా పరుస్తూ అట్లా చేసుకోవాలి. చూడండి, నాకైతే తొందరగానే ఆరిపోయాయి అనమాట. చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేసాయి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని బాండ్లీలో వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలండి మంట అనేది. హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే మాత్రం మాడిపోతాయి, ఆ టేస్ట్ అనేది మారిపోతుంది, పిల్లలు ఇంకా ఇష్టపడరు అనమాట తినడానికి కూడా. సో లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. అది రోస్ట్ అయ్యేటప్పుడు కూడా స్మెల్ అనేది అరోమా సూపర్గా ఉంటుందన్నమాట. సో దాన్నంతా మిక్సీ జార్లో తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో అంతటినీ కూడా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. స్టీల్ బాక్స్ ఉన్నా పర్లేదు, నేనైతే ప్లాస్టిక్ బాక్స్లో, తనకంటే ఒక బాక్స్ ఉందన్నమాట, సెర్లాక్ బాక్స్, అందులో స్టోర్ చేసుకుంటాను. ఒక స్పూన్ వేసేసి స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకోవాలి. మా పాపకైతే ఇప్పుడు 10 మంత్స్ అండి, నేనైతే ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. మీ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయితే ఒక 11-12 మంత్స్ అయితే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా 10 మంత్స్ బిలో
పిల్లలకి, బేబీస్‌కి 1 స్పూన్ వేసినా చాలండి. సో, అలా నీళ్ళు బాగా కాగిపోయానాక ఒక 1 ½ స్పూన్ వేశాను. ఇలా తిప్పుతూనే ఉండాలండి. తిప్పడం ఆపేస్తే మాత్రం ఇట్లా లంప్స్ లాగా వచ్చేస్తాయి. లంప్స్ లేకుండా బాగా తిప్పాలన్నమాట. సో, నేను చిటికెడు సాల్ట్ కూడా వేశాను. అది వీడియో తీయడం మర్చిపోయాను. కొంచెం చిటికెడు సాల్ట్ వేసి ఒక స్పూన్ నెయ్యి వేశాననమాట. పిల్లలకి నెయ్యి బాగా పెట్టాలి కదా! మంచి బలం కదా! సో, చూడండి ఇలా బాగా దగ్గరకొచ్చేంత వరకు బాగా తిప్పాలన్నమాట. చాలా సేపు పడుతుంది. లో ఫ్లేమ్‌లోనే చెయ్యండి ఇది కూడా. హై ఫ్లేమ్‌లో పెడితే మాత్రము గిన్నెకి అంటుకుపోతదనమాట. సో, అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని వేడివేడిగా వేడివేడిగా అంటే పిల్లలకి వేడివేడిగా పెట్టొద్దండి, మూతి కాలిపోతుంది. సో, కొంచెం చల్లగా చేసి పెట్టండి. అలా అని నీళ్ళల్లో పెట్టి మరీ చల్లగా చేసి పెడితే కూడా బాగుండదు. కొంచెం గోరువెచ్చగా చేసి పెడితే కూడా వాళ్ళకి కొంచెం బాగా వేడివేడిగా తిన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ అనమాట. టేస్టీగా తింటారనమాట. చూడండి ఎంత బాగా, ఎంత నైస్‌గా ఫైన్ పౌడర్ లాగా మామూలు బయట కొన్న సెర్లాక్ లాగే ఉంది కదా! సో, ఇలా హోమ్‌మేడ్ సెర్లాక్ ఇంట్లోనే తయారు చేసుకొని మన పిల్లలకి పెడితే చాలా బలంగా, దృఢంగా తయారవుతారనమాట. మా మ్యాగీ పాపలాగా. చూడండి ఎంచక్కా వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఎంత ముద్దు ముద్దుగా ఆడుకుంటూ తింటుందో. సో, తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, మా బేబీకి పెట్టేవి ఫుడ్ వీడియోస్ ఇంకా కూడా మీకు పోస్ట్ చేశాను.